రాత్రికాల ప్రార్థన. మహోన్నతుడవు, సర్వోన్నతుడవు, సకల సృష్టికి కారణభూతుడవు, మీ యొక్క అద్వితీయమైన ప్రేమ కలిగిన నామాన్ని బట్టి ప్రభువా మీకే కోట్లాది కోట్ల స్తుతులనైనా స్తోత్రాలు చెల్లించుకుంటున్నాము. తండ్రి, సూర్యోదయం మొదలుకొని ఈ సూర్యాస్తమయ సమయం వరకు కూడా మా అందరికీ మీరు తోడై ఉన్నారు. మీ సహాయం దయచేశారు, క్షేమాన్ని దయచేశారు అయా. అందును బట్టి మీకు లెక్కించలేని స్తోత్రాలనైనా. ఈ రాత్రి వరకు కూడా సజీవులంగా ఉండి ఈ విధంగా ప్రార్థించుకునే ఒక విలువైన అవకాశం మాకు అనుగ్రహించినందుకు స్తోత్రాలు. ఈ రోజున మా ప్రతి ప్రయాణంలో మీ యొక్క క్షేమాన్ని అనుగ్రహించినందుకు, మా ప్రతి పనిలో మీరు మాకు తోడై ఉన్నందుకు, మా ప్రతి అవసరతను మీరు మాకు తీర్చినందుకు అయా మీకే కోట్లాది కోట్ల వందనాలు తండ్రి. ఎస్ లార్డ్, మీరు ఈరోజు మాతో పాటు లేకుంటే అయా, మీ సహాయం లేకుంటే మేము జీవించే వారము కాదు తండ్రి. మేము ఈ విధంగా సజీవులంగా ఉండేవారము కాదు నాయన. అందును బట్టి మీకే వందనాలు, కృతజ్ఞతలు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. కీర్తనల గ్రంథము 86వ కీర్తన 16వ చరణము ద్వారా మాట్లాడుతున్నారు. నా తట్టు తిరిగి నన్ను కరుణింపుము, నీ సేవకునికి నీ బలము అనుగ్రహింపుము అని భక్తుడు తండ్రి కీర్తిస్తున్నాడు, ప్రార్థిస్తున్నాడు. అయ్యా, ఏ విధంగా అయితే నాయనా ప్రార్థించిన వారి మొరలు విని జవాబును అనుగ్రహించారో నాయనా, ఈరోజు కూడా ఎవరైతే రాత్రికాల సమయంలో ప్రార్థిస్తున్నారో వారి వైపు మీరు తిరగండి తండ్రి. వారి తట్టు మీరు తిరగండి నాయనా. తండ్రి, బిడ్డలు ఏ విషయంలో బలహీనతతో ఉన్నారో, ఏ విషయంలోనైనా బలము కలిగి లేకనైనా కృంగిపోతున్నారో అయా, వాటన్నిటిలో బిడ్డలను బలపరచండి అయా. ఈ లోకంలో వారికంటే వారు తక్కువ వారిగా ఉండొద్దు తండ్రి. ఈ లోకస్తుల కంటే వారు దిగజారిపోయిన వ్యక్తులుగా ఉండొద్దు నాయన. ప్రతి బిడ్డకు బలాన్ని అనుగ్రహించండి అయా. మీ నామానికి మహిమకరమైన జీవితాలు వారికి దయచేయండి అయా. వారిని మీ సాక్షులుగా నిలవబెట్టుకోమని తండ్రి బ్రతిమాలుకుంటున్నాం. కరుణించమని తండ్రి, మీ కృపను చూపించమని అయా బ్రతిమాలుకుంటున్నాం. ఈ యొక్క రాత్రికాల సమయంలో నమ్మకంతోనూ విశ్వాసముతోనూ ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్నటువంటి ప్రతి ఒక్కరిని బట్టి అడుగుతున్నాము అయా. ప్రతి ఒక్కరిని దీవించండి, ఆశీర్వదించండి అయా. వారు ఎన్నో సమస్యల చేత, ఎన్నో ఆశల చేత, ఎన్నో అవసరతల చేత ఈ రాత్రిన వారు మీ పాద సన్నిధికి వచ్చారు తండ్రి. వాటన్నిటినీ కూడా మీ చిత్తంలో వారి జీవితంలో నెరవేర్చండి. అవునయ్యా, అనారోగ్యంతో ఎంతోమంది బిడ్డలు బాధపడుతున్నారు తండ్రి. వారికి కలిగినటువంటి బలహీనతలను బట్టి, వ్యాధులను బట్టి, దురాత్మ క్రియలను బట్టి తండ్రి ఈ రాత్రిన మొరబెడుతుండగా వారందరినీ రాత్రిన తాకండి. నజరేయుడైన యేసు నామంలో ప్రతి ఒక్కరికి స్వస్థత దయచేయండి అయా. వారు పూర్ణ బలం పొంది సంపూర్ణమైన ఆరోగ్యముతో తండ్రి జీవించడానికి సహాయము దయచేయండి ప్రభువా. అదేవిధంగా నాయన, ఎంతోమంది బిడ్డలు కుటుంబాన్ని పోషించుకోలేనటువంటి స్థితుల్లో ఉన్నారయ్యా. ఉద్యోగం కోల్పోయారు, వ్యాపారాల్లో నష్టాలను చూస్తున్నారు తండ్రి అయా. వారి ఎడల కృప చూపించండి. వారి యొక్క ఆర్థిక స్థితిని మెరుగుపరచండి. వారికి కలిగినటువంటి ప్రతి అప్పు నుంచి విడుదల దయచేయండి. అవును తండ్రి, కొంతమంది బిడ్డలు ధనం ఇచ్చి చిక్కుబడ్డారు తండ్రి, మోసపోయారు నాయన. వారు పోగొట్టుకున్న ధనాన్ని మరల వారికి తిరిగి అనుగ్రహించమని అడుగుతున్నాము. వివాహాల విషయాల్లో ప్రార్థిస్తున్నారయ్యా. సాటి అయిన సహాయాన్ని బిడ్డలకు మీరు దయచేయండి అయా. ఉద్యోగాల కోసం ప్రార్థిస్తుండగా మంచి జాబును బిడ్డలకు అనుగ్రహించండి. సొంత గృహాలు కట్టుకోవాలని ఆలోచన చేస్తూ ఉండగా సఫలపరచండి నాయన. వివిధ దేశాలకు బిడ్డలు ప్రయాణాలు అవుతుండగా నాయన, వారి వీసా, ఇమిగ్రేషన్స్లో సహాయం అనుగ్రహించండి. విదేశాల్లో ఉండి చదువుకుంటున్న, పనులు చేసుకుంటున్న ప్రతి బిడ్డకు మీరు క్షేమాన్ని దయచేయమని, తోడై ఉండమని అడుగుతున్నాం ప్రభువా. అదేవిధంగా కోర్టు కేసుల్లోనైనా అనేక మంది బిడ్డలు చిక్కుబడ్డారు. కోర్టు కేసుల్లో నుంచి విడుదల అనుగ్రహించండి ప్రభువా. తండ్రి, ఈ రాత్రికాల సమయంలో ప్రయాణిస్తున్న వారు ఉన్నారయ్యా, క్షేమాన్ని దయచేయండి. పనుల్లో ఉన్నవారు ఉన్నారు తండ్రి, సురక్షితంగా ఉండడానికి సహాయం దయచేయండి ప్రభువా. యవన బిడ్డల హృదయాల్లో తండ్రి మారు మనసును దయచేయమని అడుగుతున్నాము.
భార్యాభర్తల మధ్య సఖ్యతను అనుగ్రహించమని బ్రతిమాలుకుంటున్నాము. అయా తల్లిదండ్రులకు లోబడే బిడ్డలుగా ప్రతి బిడ్డను మార్చమని అడుగుతున్నాం తండ్రి. అయా దుర్వ్యసనాల నుంచి, దుర్వ్యాపారాల నుంచి, చెడు ఆలోచనల నుంచి ఈ రాత్రికాల సమయంలో ప్రతి బిడ్డకును విడుదల దయచేయమని బ్రతిమాలుకుంటున్నాం ప్రభువా. తండ్రి, ఈ రాత్రికాల సమయంలో మా భారతదేశాన్ని, దేశ ప్రజలను జ్ఞాపకం తెచ్చుకుంటున్నాగా వారందరినీ దీవించండి, ఆశీర్వదించండి ప్రభువా. సైనికులందరికీ మీరు తోడై ఉండమని బ్రతిమాలుకుంటున్నాం. మేమందరం కూడా సేద తీరబోతున్నాగా కంటి నిండా నిద్ర మా అందరికీ దయచేయండి. నిద్రలేమి, పీడకలల సమస్యలు, దొంగల యొక్క భయాలు, ఎటువంటి అపవాది క్రియలు ఎవరిని ఏమి చేయకుండా మీరే తండ్రి రాత్రంతను మీ యొక్క అగ్ని కంచె మా గృహాల చుట్టూ దయచేయండి. తండ్రి, కంటి నిండా నిద్రను మాలో ఉన్న ప్రతి ఒక్కరికి మీరే దయచేయమని, మీ చిత్తమైతే మరలా ఉదయకాల సమయాన్నే మీ పాద సన్నిధిలో మమ్మల్ని సజీవులుగా నిలవబెట్టుకొనమని యేసుక్రీస్తు వారి అతి పరిశుద్ధమైన నామంలో ఈ ప్రార్థన అడుగుతున్నాం తండ్రి. ఆమెన్.